పదవి రద్దు ఇది కూడా బాగానే ఉంది. చూద్దాం మరి ఇది. కూటమి ఉక్కుపాదం, ఫేక్ గొట్టం బాబుల భరతం పడుతున్న సర్కార్, పత్రిక స్వేచ్ఛ ముసుగులో రెచ్చిపోతే జైలుకే. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుంది. గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన ఫేక్ యూట్యూబర్లు, సోషల్ మీడియా సైకోల ఆటలు కట్టించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని సర్కార్ నడుము బిగించింది. సమాజంలో ద్వేషాన్ని రగిల్చి వ్యక్తుల ప్రతిష్టను దిగదార్చేలా, ప్రజాస్వామ్య విలువలకే పాతరేసేలా అసత్య ప్రచారాలు చేసేవారికి ఇకపై ఏపీలో నూకలు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించిన ఒక రావణుడి తరహా కరుడుగట్టిన యూట్యూబర్లపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం తమ ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టింది. సమాజానికి చేటు చేసే శక్తులతో పెట్టుకుంటే చట్టబద్ధంగా రఫ్ వాడించేస్తామని కూటమి సర్కార్ చేతల్లో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లోని కలుపు మొక్కలను సమూలంగా ఏరివేరుతుంది. ఈ చర్యల ద్వారా కేవలం ఒకరిద్దరిని అరెస్ట్ చేసి వదిలేయడం కాకుండా వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. యూట్యూబర్ల పేర్లతో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే శక్తులు, వారి వెనుక ఉండి నడిపించే రాజకీయ అదృశ్య శక్తులు ఎంతగా గోల చేసినా ప్రభుత్వ నిర్ణయాల్లో అనువంత కూడా మార్పు లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఒకసారి అడుగు ముందుకేశాక వెనక్కి తగ్గితే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిలుతుందనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ మార్గదర్శకతో రాష్ట్రంలో పౌరుల ఆత్మగౌరవ పరిరక్షణ ధ్యేయంగా ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి యూట్యూబర్లందరికీ పోలీసుల ద్వారా ముందస్తు నోటీసులు జారీ చేసిన వినూత్నమైన చట్టబద్ధమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం కాదని, స్వేచ్ఛ పేరుతో స్వైర విహారం చేస్తున్న బ్లాక్ మెయిల్లకు హద్దులు గుర్తు చేయడమని మేధావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. నిజంగా ఈ మధ్యకాలంలో ఎట్లయిపోయిందంటే కొంతమంది యూట్యూబర్లు, అందరు కాదు ముందే చెప్తున్నాను నేను, కొంతమంది యూట్యూబర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. సరే మనకు స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలను వాళ్ళని ఏకవచనంతో మాట్లాడడము, వారిని ఇష్టానుసారంగా రోడ్డు మీద పాలేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను బయటేయడము, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లుల గురించి మాట్లాడడము, ఇది పత్రికా స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? పత్రికా స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది అది అట్లా చేస్తే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మనం ఒక వారధిలో పనిచేస్తాం. ఆ సమాచారాన్ని ఇటు చేరవేస్తాం, ఇటు వీళ్ళ బాధలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. మన ఒక 4th పిల్లర్ అది ఏదైనా సరే, షార్ట్లెట్ కానీ డిజిటల్ కానీ. మనం ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు అది ఏ జర్నలిస్ట్ అయినా కానీ, డిజిటల్ జర్నలిస్టా, షార్ట్లెట్ జర్నలిస్టా, ఈ మధ్యకాలంలో వస్తున్నాయి ఇట్లా పేర్లు కూడా, ఆ జర్నలిస్టు, ఈ జర్నలిస్టు, యూట్యూబ్ అది అని. సరే ఎక్కడ చేసినా అతను జర్నలిస్టే. సో నేను డిజిటల్ మీడియా అని చెప్పేసి ఇష్టానుసారంగా వ్యక్తి గురించి ఆ విధంగా మాట్లాడము, వారి వ్యక్తిగత విషయాలు బయటకు మాట్లాడమని, అది పత్రికా స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? కాదు, అది హరాస్మెంట్ అవుతుంది, బ్లాక్మెయిలింగ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది యూట్యూబర్లు కొందరికి సపోర్ట్ చేస్తూ మరికొందరి జీవితాలను ఎట్లా అంటే ఇక వాళ్ళ జీవితాలు నాశనం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ కాదు, కొన్ని యూట్యూబ్ అయితేనేమి, కొన్ని షార్ట్లెట్ అయితేనేమి, ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఇక మిగతా వ్యక్తుల గురించి వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్లేదు అంత స్థాయిలో దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ డబ్బులు ఇస్తారు కాబట్టి వీళ్ళకు వాళ్ళ కింద జీతగాలన్నట్టు వీళ్ళు ఇక అట్లా ఏం చేస్తారో, వాళ్ళకి ఎవరైతే శత్రువు ఉంటారో వాళ్ళ గురించి వీళ్ళు ఇక రోడ్డు మీద వేయాలి, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక మరికొంతమంది యూట్యూబర్లు బ్లాక్ మెయిలింగ్, కొంతమంది, అందరు కాదు. బ్లాక్ మెయిలింగ్ అంటే మామూలు బ్లాక్ మెయిలింగ్ కాదు. మనం చూస్తున్నాం కొంతమందిని ఏ విధంగా ఉన్నారు ప్రజెంట్. మామూలు బ్లాక్ మెయిలింగ్ కాదు. మనం ఏమనుకుంటాం, బయట ఇట్లా వచ్చి టీవీ స్క్రీన్ వచ్చి అట్లా ఇట్లా అని చెప్పగానే అబ్బాయి అమ్మ ఏం మాట్లాడుతుండ్రా, అబ్బా అదురా ఇదురా అని చెప్పేసి అనుకుంటాం. వెనక వేసే కథలు వెనకాల జరుగుతాయి. ఒక
ఎలాంటి తప్పు చేయని వ్యక్తి, ఒక నిజాయితీ ఉన్న వ్యక్తిని కూడా వీళ్ళు బట్టబయలు చేస్తారు. ఐ మీన్ రోడ్డును పడేస్తారు. సమాజానికి మంచి చేయాలనుకున్న వ్యక్తిని, మంచి చేసే వ్యక్తిని, మంచి చేసి ఎన్నో అవార్డులు తీసుకున్న వ్యక్తిని కూడా వీళ్ళు రోడ్డు మీద వేస్తారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది. ఇది పత్రికా స్వేచ్ఛ కాదు. ఇలాంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ఉక్కుపాదం మోపుతుంది. ఎవడైనా సరే ఇష్టానుసారంగా మీరు చేసుకోండి, పత్రికా స్వేచ్ఛకు మేము హరించము, మీకు అడ్డు రాము. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఒక బార్డర్ లైన్ ఉంటుంది, అక్కడి వరకే మీరు ఉండాలి. దాన్ని మించి మీరు ముందుకెళ్తే మాత్రం అక్కడ తాట తీస్తూ ఉన్నారు. అలాంటి ఇక్కడ కూడా తెలంగాణ కూడా తీసుకొని రావాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రావణ్ చూసారు కదా, ఫస్ట్లో రావణ్కి మస్తు సపోర్ట్ వచ్చింది దేశవ్యాప్తంగా. ప్రకాష్ రాజ్ అయితేనేమో అక్కడ ఇక్కడ అని చెప్పేసి అన్నారు. ఆయన కథలు ఒక్కొక్కటి బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఎవరు అతని గురించి సపోర్ట్ చేసే వ్యక్తులు లేరు, అతని గురించి మాట్లాడే వ్యక్తులు ప్రజెంట్లే లేరు. అయిపోయింది. ఇక మనం ఒకళ్ళని ఎంత చేసినా కూడా మనం దానికి ఆ చేయనికి ఆప్షన్ ఉండదు, సపోర్ట్ చేసినా కూడా. ఇప్పుడు ఇన్ని రోజులు ఎగిరిచ్చారు, నీకు మీరు సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి పిడికిలు బిగించారు, అందరూ అది చేసారు. ఇప్పుడు కొంచెం నిమ్మలం అయిపోయారు అందరూ. సో అక్కడ కూటమి ప్రభుత్వం యూట్యూబర్ల పైన ఇప్పటికే ముందస్తు నోటీసులు జారీ చేసింది. సో హద్దు మిగిలితే అది కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు, వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. షాబాద్ హారు హత్యల కేసులో కీలక మలుపు. నిందితుడు రాజ్ కుమార్ మృతి, సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో గుర్తించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యకు గురైన సంచలన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం సోమవారం కొత్తూరు మండలం పంజల గ్రామ పరిసరాల్లో లభ్యమైంది. మృతదేహం సమీపంలో విషం సీసా కూడా లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. రాజ్ కుమార్ మేనమామ ఊర్లో వీడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవడు ఈ దుర్మార్గుడు, ఈ నరరూప రాక్షసుడు, ఒక మానవ మృగం ఈ రాజ్ కుమార్. తెలుసు కదా, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6 మందిని అతి దారుణంగా, అతి కిరాతకంగా, అది కూడా కేవలం అరగంట వ్యవధిలోనే చేసిండు. ఇదంతా అరగంట వ్యవధిలోనే 11 గంటల 10 నిమిషాలకు వాడు ఈ ప్లాన్ స్టార్ట్ చేసిండు. అది 11:40 వరకు మొత్తం పూర్తయిపోయింది. అంటే కేవలం అరగంటలోనే